మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హరే కృష్ణ ఆత్మబంధులకు ఈరోజు డయాబెటీస్ గురించి కొంచెం చర్చిద్దామండి. నిజంగా కూడా చాలామంది పేషెంట్లను చూస్తూ ఉన్నాం. డయాబెటీస్లో ఇప్పటికీ దాని ఉధృతమైన స్వరూపాన్ని చూస్తున్నాం. యాక్చువల్గా డయాబెటీస్ వచ్చిన కాడి నుంచి ప్రజలలో ఫేస్లో గ్లో లేకపోవడము, చీకిపోవడము, ఎండిపోవడము, ఫేస్ మజిల్స్ అన్నీ ఇట్లా వ్యాస్ట్ కావడం, అంటే ఎండిపోవడం వల్ల ఫేస్ అంతా ఇట్లా లొట్టపోయినట్టు, పిక్కుపోయినట్టు, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే జీవకళ లేనటువంటి పరిస్థితులను మేము చూస్తున్నాం. అయితే చాలామందికి మజిల్ వ్యాస్టేజ్ అంటే ఓన్లీ ఇక్కడ పొట్ట దగ్గర మాత్రం పొట్ట బాగా పెద్దగా ఉంటుంది, కానీ కండ మాత్రం మొత్తం కృషించిపోతుంది. సో ఇవన్నీ మేము చాలా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఒక మిస్టేక్ చేస్తున్నారు, ఏంటంటే వాళ్ళందరూ ప్రోటీన్ డెఫిషియన్సీలోకి వెళ్ళిపోతున్నారు. అంటే శరీరంలో ప్రోటీన్ను వాడుకుంటుంది అనమాట. అయితే మనకు రోజువారీ యొక్క ఆహార పద్ధతులలో ఇక్కడ అందరు గమనించాల్సింది ఏంటంటే, రోజంతా కష్టం చేసే వాళ్ళకు కూడా 4 గ్రాముల షుగర్ కంటే ఎక్కువ ఉపయోగం లేదండి. 4 గ్రాములు మాత్రమే మన శరీరానికి రోజు అవసరం. అంటే ఒక మనిషి సాధారణమైన వ్యక్తి 1000 క్యాలరీస్ నుంచి 1500 క్యాలరీస్ వరకు అనుకుంటే, బాగా కష్టం చేసే వాళ్ళని వదిలేద్దాం. 2000, 2500, 3000, 3500, 4000 కష్టం బాగా హెవీ డ్యూటీ చేసేటోళ్ళని వదిలేద్దాం. అందరి గురించి యావరేజ్గా 1000 నుంచి 1200 క్యాలరీస్ అవసరం పడ్డటువంటి వాళ్ళకు అందరూ 4 గ్రాముల షుగర్ సరిపోతుంది. కానీ మనం అందరూ ఏం చేస్తున్నాం, కనీసం తిన్నప్పుడల్లా 1 కిలో ఆహారం ఏదో ఒకటి తింటున్నాం. ఆ కిలో ఆహారంలో ఒకవేళ రైసే వచ్చింది అనుకోండి, ఇంత రైస్ ఇంత పచ్చడి పెట్టుకుంటే రైస్ మొత్తం కడుపులోకి పోయి అది షుగర్గా మారిపోయి చాలా మందికి ప్రాబ్లం వస్తుంది. HbA1c అంటాం. ఇది HbA1c అనేది షుగర్ను మనము తెలుసుకునేటువంటి ఒక పద్ధతి. 3 నెలలకు ఒకసారి యావరేజ్, అంటే మన హీమోగ్లోబిన్ యొక్క షుగర్ని ఎంత తీసుకుపోతుంది అనేటువంటి యావరేజ్ అండి. ఈ యావరేజ్ 5.5 లోపల కనుక ఉంటే నార్మల్ అండి. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, 5.5 దాటింది అంటే మీ శరీరంలో డయాబెటీస్కి సంబంధించినటువంటి లక్షణాలు వచ్చేసినట్టే. సో దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే వెరీ సింపుల్ అండి. మనము 30% కంటే ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవాలి, 30% పచ్చి నూనెలు కానీ కొవ్వు తీసుకోవాలి, ఒక 10% వరకు మాత్రమే మినరల్స్ అండ్ తీసుకోవాలి. మిగతా నేను చెప్పిన ఆ 10%, 30% ఉంది కదా, అందులో మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఫైబర్ విత్ షుగర్, అంటే కార్బోహైడ్రేట్స్ అంటాం. అంటే మనం తినే పద్ధతి ఇది అట్లా కాదు. ఎలా తినాలి అంటే మెయిన్ పిండి పదార్థాలు తగ్గించాలండి. అప్పాలు, జంతికలు, లేకుంటే స్వీట్లు మీకు తెలుసు కదా, ఫ్రీగా వస్తాయి మనకు. ఇప్పుడు మధ్యలో చాలామందికి ఈ ట్రాన్స్పోర్టేషన్ పెరగడము, జీవన ప్రమాణాలు పెరగడము, కమ్యూనికేషన్ పెరగడం, అప్పుడు ఏమైపోయిందంటే స్వీట్లు మనకు రోజువారీ కార్యక్రమంలో ఎక్కువ అయిపోతున్నాయి. స్వీట్ కావచ్చు, లేకపోతే హాట్స్, అంటే మనం ఇదివరకు సకినాలు మాత్రమే ఎప్పుడో చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు చూడండి, ఎవ్రీడే సకినాలు దొరుకుతున్నాయి, ఎవ్రీడే గర్జకాయలు, ఎవ్రీడే పూతరేకులు, ఎవ్రీడే అన్నీ దొరుకుతున్నాయి కదా. మనం తెలియకుండానే ఒక్కొక్క దాన్ని టేస్ట్ చూస్తూ పిండి పదార్థాలకు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయినాం. సో ఇంకొకటి ఏంటంటే మైదా పిండి. మీకు తెలుసు కదా, మైదా పిండితో చాలా సమస్యలు. అది లేని ఆహారం వచ్చేసింది. అట్లా అంటే అది లేకుండా ఆహారమే లేనన్నమాట. అలాంటి పరిస్థితిలో మైదా కూడా మెయిన్, అంటే పొట్టను ఫిల్ చేస్తుంది అనమాట మైదా. 3వది వచ్చేసి గోధుమ పిండి, 4వది తెల్ల రైస్. సో మరి ఏం తినాలనేది మీ ఈ పాటికి క్వశ్చన్ వచ్చే ఉంటుంది. దయచేసి లేట్గా తినే ఆహారం, లేట్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. అన్నిట్లలో బెస్ట్ మిల్లెట్స్ అండి. మిల్లెట్ తింటే వేడవుతుంది, లేకపోతే మిల్లెట్ తింటే నాకు అరగట్లేదు, దొడ్డికి పెడుతుంది అంటే ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ మారుస్తూ పద్ధతులను మారుస్తూ, వంటను మారుస్తూ, కానీ మిల్లెట్స్ని ట్రై చేయండి. మనకు 6 నుంచి 8 రకాల మిల్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. మిల్లెట్స్తో పాటు రాగి, జొన్న, సజ్జకి వెళ్ళిపోండి. ఇది ఇంకా ఫైనల్ అండి. ఇంకా ఇంతకంటే ఇంకా వెళ్తే మాత్రం మనం ఈ డయాబెటీస్ నుంచి మనం బయటపడలేం. అందరు ఏమనుకుంటారంటే డయాబెటీస్ ఉన్నా కూడా నాకు కంట్రోల్లో ఉంది. చాలా తప్పండి. ఒక సినిమా యాక్టర్ అలీ గారు అయితే గోవాకి ఇసుక వెళ్ళిపోతాడు అనమాట. గోవాకు ఇసుక ఎత్తుకని వెళ్ళిపోతుంటాడు. అయితే అక్కడ ఉన్న పోలీస్ ఆయన జీవా గారు, ఆయన ఆపుతూ ఉంటాడు. అట్లా ఎన్నిసార్లు ఆపినా కూడా గోవాకి ఇసుక వెళ్ళిపోతున్నావు అంటే కన్ఫ్యూజ్ అయ్యి అసలు గోవాకి ఇసుక ఎత్తుకొని వెళ్ళిపోతున్నావు అంటే చెప్పడు అసలే. అతను చాలా కష్టపడి ఒకరోజు ఫైనల్గా అడిగితే అసలు విషయం ఏంటంటే, నేను ఇసుక కాదు ఎత్తుకెళ్ళేది, అసలు బండ్లు ఎత్తుకపోతున్నా, కానీ నీ దృష్టి ఇసుక మీద ఉంది అని చెప్తాడు.
సో మనం ఎంతసేపు షుగర్ కంట్రోల్లో ఉంది అని అనుకుంటాం, కానీ షుగర్ను కంట్రోల్ పెట్టుకోవడానికి మీరు విపరీతమైనటువంటి మందులు వాడతారు. ఆ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అత్యంత భయానకంగా ఉంటున్నాయి, మేము అందరం చూస్తున్నాం. అయితే ఇక్కడ నేను సిస్టమ్కి ఏం వ్యతిరేకంగా చెప్పట్లే, పరిస్థితులకు వ్యతిరేకంగా నేను చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఇక్కడ ఆయుర్వేదం కావచ్చు, ఇక్కడ మోడర్న్ సైన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంతసేపు షుగర్ను కంట్రోల్ పెట్టుకోవడం అనేది తప్పు కాదండి, అట్లా కాదు. అది దాన్ని కంట్రోల్ పెట్టుకునేటువంటి క్రమంలో మనం మిగతా వాటిని కోల్పోతున్నాం. సో ఇది అందరు దయచేసి గమనించి, ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన చికిత్సా విధానాలు ఉన్నాయి. ఇక్కడ నేను చికిత్స చెప్పట్లే, చికిత్స విధానం అంటే బెస్ట్ ఆప్షన్ అంటే నిదాన పరివర్జనం అంటే ఏదైనా ఒక రోగం రావడానికి కావాల్సినటువంటి హేతువు అంటే రీజన్ను ఆయుర్వేదం ఆపేస్తుంది ఫస్ట్. అంటే ఎవరికైనా ఒక వ్యక్తికి డయాబెటీస్ వచ్చింది అంటే అతన్ని ఎందుకు డయాబెటీస్గా మారినాడు అంటే హై షుగర్స్ తీసుకుంటున్నాడు, హై ప్రోటీన్స్ హై పిండి పదార్థాలు తీసుకుంటున్నాడు, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాడు, కాబట్టి అతన్ని కంట్రోల్ చేస్తాం. దీన్ని నిదాన పరివర్జనం అంటారు. సో ఇలా చెప్పి ఎవరికైనా వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి షుగర్ను కంట్రోల్ చేసుకునేటువంటి పద్ధతులను బెస్ట్ ఆయుర్వేద వైద్యులు, అనుభవంతో కూడినటువంటి వైద్యులు మీ అందరి ముందు ఉన్నారు. దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ నుంచి మంచి సలహా తీసుకోండి. వీలైనంత వరకు అంటే మన బాడీని కెమికలైజేషన్ నుంచి బయటపడడానికి అవకాశం అంటే ట్రై చేయండి. హరే కృష్ణ.